నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. బ్రహ్మానందం గారు చాలా వరకు ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్ళాడు. వాస్తవానికి రాజకీయ సభలకు దూరంగా ఉంటాడు. అతను సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చుట్టే ఉంటాడు. కాకపోతే నిన్న బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను పవన్ కళ్యాణ్ చిత్రం నటించడం జరిగింది. ఆ చిత్రం తాలూకు ఆ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. అది ఏంటి, దాని యొక్క వివరాలు ఏంటో పూర్తిగా ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఇమంటి రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బ్రహ్మానందం గారు మనం చాలా రాజకీయాలకు దూరంగానే ఉంటాడు. నిన్న మాత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిన్న బ్రో సినిమా తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దానిలో తను పవన్ కళ్యాణ్ సార్ నటించాడు. సో సహజంగా చాలా సినిమాల్లో అతను పవన్ కళ్యాణ్తో నటిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ సపరేట్ ఉంటుంది, ఆ కామెడీ ట్రాక్ భలే ఉంటుంది. అంతవరకు ఎక్కడొచ్చినా కూడా ఆ సినిమా తాలూకు మా వాక్యలే చేస్తాడు. కానీ నిన్న మాత్రం పవన్ కళ్యాణ్కి మీరంతా చప్పట్లు కొడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, అంతే బాగానే ఉంది. కానీ మీరు ఆయనకు ఓట్టేసి గెలిపించండి అయ్యా బాబు, ఆయన దైవాంశ సంభూతుడు అని అక్కే చేశాడు. జనరల్గా వ్యక్తిగత అభిప్రాయంగా చేశాడా, ఏమైనా రాజకీయ నేపథ్యంగా చూడాలి? అదొక జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా మాట్లాడదామన్న ఆలోచన ఆయన లేకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్కి కొంచెం వ్యక్తిగత స్నేహం వల్ల నీ స్నేహం నేను వ్యక్తపరుస్తాను సుమ్మా, నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పడం మాట. అక్కడ అలీకి పవన్ కళ్యాణ్కి దూరం అయ్యారు. అల్లీ కాంటెంపరీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో అల్లీ దూరం అయితే ఉంది, నీకు ప్రాణాలు ఇచ్చే స్నేహితుడిని, నీ నిజమైన శ్రేయోభిలాషిని ఉన్నాను కదా అని చెప్పడం మాట. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంచెం దాన్ని ఏమైనా ఒక చురక అంటించినట్టుగా నేను పవన్ కళ్యాణ్తో ఉన్నాను నేను. అలాగే అలీకి కూడా చురక అంటించినట్టుగా అలీకి మన పవన్ కళ్యాణ్కి మధ్య పట్టం లేదు. రాజకీయ పరంగా కూడా అలీ దొగదారి, మన పవన్ కళ్యాణ్ దొగదారి. కాబట్టి నేను రాజకీయంలో నాకు బ్రహ్మానందం ఉన్నాడని చెప్పడం, మన ఎవరు బ్రహ్మానందం ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. బ్రహ్మానందం కూడా పవన్ కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మాట. అది అక్కడ అంతవరకు అక్కడ సాగితే బాగుంది కానండి. లేదు, పవన్ కళ్యాణ్ గారికి 4 చేతులు ఉన్నాయి, శంకు చక్ర గద కమనం వీటన్నిటితో ఉన్నాడు, సంభూతుడు, సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. మనం అది ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అతిశక్తులు తర్వాత ఎవరో కావాలని తెప్పించుకున్నట్టుగా ఉంటారండి. అది వ్యవహారం బెడిసి కొడుతుంది. అది ఏదో మేలు చేద్దాం అనుకున్నట్టు బెడిసి కొడుతుందండి. పవన్ కళ్యాణ్కి బ్రహ్మానందం కావాలని చెప్పాడు, ఆయనతో చేరడానికే చెప్పాడు అనేటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్రహ్మానందం గారు గతంలో చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టినా కూడా అందులోకి ఏ విధంగానూ ఆయన జోక్యం చేసుకోలే. కానీ పవన్ కళ్యాణ్ విషయం అనేసరికి ఆయనకు భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని ఉద్దేశం అని ఉండవచ్చు అంటారు. లేదని మన బ్రహ్మానందం గారు ఎప్పుడు ₹1 ఖర్చు పెట్టరండి. ఆయన ₹1 ఖర్చు పెట్టరు. ఏదో నీ చక్క హాయిగా మంచి అవకాశం వచ్చింది, మంచి క్యారెక్టర్లు వేస్తున్నారు, రిమ్యూనరేషన్ వచ్చింది, భగవంతుడు ఇచ్చినటువంటి లక్ష్మీ ప్రసాదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఆయన తాలూకు లక్ష్యం. అందుకని అందరితో కూడా చాలా గౌరవంగా మర్యాదగా ఉంటారన్నమాట. డబ్బులు మాత్రం విడిచిపెట్టు, కానీ మర్యాదగా మాత్రం ఆయన తర్వాతే. ఎంతైనా ప్రాణం పెట్టేస్తాడు. బ్రహ్మానందానికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు కూడా చాలా అందుబాటులో ఉంటారన్నమాట. బాగా ప్రాపర్టీస్ సంపాదించుకున్నారు. ఇల్లు, అకిల్లు, వ్యాపారం అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నారు. కానీ ఇంకేం కావాలి? ఇటుపక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న నెగ్గు వస్తాడు. లేదు అలా కాదు కదా, మన బ్రహ్మానందం వైపు ఉన్న మన ఎవరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్న నెగ్గు వస్తాడనమాట. ఇద్దరిని సమదృష్టితో చూస్తాడు, ఇద్దరిని కూడా దగ్గర చేర్చుకుంటాడు ఆయన. అదే కదా తెలివితేటలు, బ్రహ్మానందం తెలివితేటలు. అంటే వయసు రీత్యా అనుకోవచ్చా, ఈ మధ్య తన సినిమాలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. తగ్గాయి, బాగా తగ్గాయి. ఎందుకంటే ఆయన ఏజ్ తగ్గట్టు హీరో క్యారెక్టర్లకు ఆయన ఏజ్ సరిపోవట్లేకపోవడం వలన, లేక మామూలుగా ఎందుకంటే చిరంజీవి, కృష్ణ, వెంకటేష్, నాగార్జునతో ఈక్వల్గా చేసిన బ్రహ్మానందం గారు ఈ కొత్త తరంతో ఇమడలేకపోతున్నాడా అసలు? ఎక్కడ నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు
ఈ బ్రహ్మానందం ఈ పొగడ్త అంతా కలిసి, ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అవుతున్నాడు. నాయకుడు అయితే అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం, తన ప్రభుత్వం సీఎం అవుతే బెర్త్ రిజర్వ్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అతిశయోక్తులు ఎలాగా ఉన్నాయే, ఏముంది 175 వస్తాయనేటువంటి భ్రమలో ఉన్నాడు. నిజానికి 175 కాదు కదా, 110 కూడా రావు. అంటే మెజారిటీ పార్టీ వీళ్ళిద్దరూ కలిసే కొడతారని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మెజారిటీ పార్టీ ఓట్లని అంటే సీట్లని కూడా వాళ్ళు పొందుతారనుకుంటున్నారు. ఆధార్కే వస్తారని ఆశిద్దామండి. డెఫినెట్గా బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ పార్టీ నెక్కు వస్తారని కోరుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు అన్నట్టు తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కలిపి అధికారంలోకి వస్తే, మళ్ళీ సినిమా వాళ్ళు అంటే తెలుగుదేశం ఎలాగో అధికారంలోకి వస్తే, లేదా జనసేన వచ్చినా కూడా మళ్ళీ సినిమా వాళ్ళకి ప్రయారిటీ రావడం, అంటే పదవుల విషయంలో కానీ, అంటే ఇప్పుడు ముఖ్యంగా పృథ్వీ గారు చేసినట్టు టీటీడీ చైర్మన్గా చేయడాలు, సెన్సార్ బోర్డు, చలనచిత్ర మండలి, ముఖ్యంగా ఫిలిం స్టూడియోస్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక ఫిలిం స్టూడియోస్ కొత్తగా ఎంకరేజ్మెంట్ జరిగినట్టు ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. బహుశా రేపు చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ అధికారంలోకి వస్తే సినిమా పరిశ్రమకి ఎలా ఉండవచ్చు అంటారు? అంటే డెఫినెట్గా సినిమా వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీలోని పవన్ కళ్యాణ్తో ఉంటారండి. సినిమా పరిశ్రమ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండరండి చాలా వరకు. ఎందుకంటే ఆయన తాలూకు నిరంకుశత్వం, కొంచెం మోనోపలి అది నచ్చదండి వీళ్ళకి. కనుక వచ్చే ఎలక్షన్లో మాత్రం డెఫినెట్గా సినిమా వర్గం అంతా కూడా మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వంకే ఉంటారండి. ఉంటారు, వాళ్ళు శంషేర్గా గెలుస్తారండి. తెలుగు సినిమా పరిశ్రమ ఇంకొంచెం పురోగతి సాధించాలంటే వీళ్ళు ఆశిస్తున్నట్టుగా ఈ రెండు రాజకీయ పార్టీలు ఏదైనా ఉంటే మన జరుగుతుందని మంచిది ఆలోచిద్దాం. అవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బెర్త్ రిజర్వ్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అతిశయోక్తులు ఎలాగా ఉన్నాయే, ఏముంది 175 వస్తాయనేటువంటి భ్రమలో ఉన్నాడు. నిజానికి 175 కాదు కదా, 110 కూడా రావు. అంటే మెజారిటీ పార్టీ వీళ్ళిద్దరూ కలిసే కొడతారని అందరూ అనుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మెజారిటీ పార్టీ ఓట్లని అంటే సీట్లని కూడా వాళ్ళు పొందుతారనుకుంటున్నారు. ఆధార్కే వస్తారని ఆశిద్దామండి. డెఫినెట్గా బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ పార్టీ నెక్కు వస్తారని కోరుకుందాం.